lay down and I play dead and I stay dead. And will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palm. హాయ్ హలో అండి. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా మెమరబుల్. ఈ వీడియో మీతో తప్పనిసరిగా షేర్ చేసుకోవాలి. ఎందుకు అంటే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయానండి నేను. ఇది మీ సపోర్ట్ వల్లే జరిగింది. అది కూడాను 31st కల్లా అయిపోయింది. 31st ఈవినింగ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఉంటుంది కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో పాటు ఈ సెలబ్రేషన్స్ కూడా నాకు మంచి బూస్టప్ కింద ఉంది మాట. ప్రతి యూట్యూబర్కి 1K సబ్స్క్రైబర్స్ అంటే చాలా ఇది, ఆ మైల్ స్టోన్ అన్నది రీచ్ అవ్వడం చాలా ఇదిగా ఉంటుంది. సో అది నేను రీచ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది మీ సపోర్ట్ వల్లే. అయితే 1 వీక్ ముందు నుంచి అక్కి అంటున్నాడు, అమ్మ మనం ఇంకా రీచ్ అయిపోవాలి, 31st కల్లా 1K అయిపోతే బాగుంటుంది సెలబ్రేషన్స్కి అనేవాడు. అవుతుందా లేదా అని టెన్షన్ పడ్డాను. ఆ రోజు మార్నింగ్ కూడాను ఇంకా అవుతుందా లేదా అన్న టెన్షన్లోనే ఉన్నాను. ఇంకా 11 సబ్స్క్రైబర్స్ కావాలి, అవుతుందా లేదా అనుకున్నాను. బట్ మీ అందరి సపోర్ట్ వల్ల అయితే నేను 1K రీచ్ అయిపోయాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీ అందరితో కూడాను ఇలా షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది నాకు. Congratulations to mummy for 1000 subscribers. ఈ సందర్భంగా ఫ్రెండ్స్కి అయితే ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉందో ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా అంతే ఉందండి. ఎక్కడికన్నా నేను వీడియో కోసం వెళ్ళినప్పుడు నా వెనకాల వాళ్ళు రావడం, పిల్లల్ని చూసుకోవడం, నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి నిజంగా నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా ఈ విషయంలో సరిపోదు. వాళ్ళు నా వెనకాలే ఉండి నన్ను నడిపించారు. 1K సెలబ్రేషన్స్ అయిపోయాక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వచ్చేసాం అన్నమాట. మేము ఎప్పుడూ వింటర్ సీజన్లో కంపల్సరీ ఒక 2-3 టైమ్స్ అన్నా ఇలాగ బార్బిక్యూ అయితే చేసుకుంటాం. ఇంకా 31st నైట్ అయితే డెఫినెట్గా చేసుకుంటాం. పిల్లలకి చాలా ఇష్టం. బిల్డింగ్ పైన చలిలో కూర్చుని అలా బొగ్గుల మీద కాల్చుకు తినడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నాకు ఇష్టం, ఈయనకి కూడా ఇష్టం. సో ఇంకా బొగ్గులు అది రాజేస్తున్నారు ఈయన. ఈసారి మరీ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసినాయి బొగ్గులు, అస్సలు అవ్వలేదు తొందరగా. సో నేను ఇంకా కొన్ని బొగ్గులు గ్యాస్ మీద వేడి చేసి తెచ్చి అందులో వేసాను. ఈ లోపల మా హస్బెండ్ కూడా రెడీ చేసేసారు. సో ఇంకా వీళ్ళు టామ్ అండ్ జెర్రీ అయిపోయారు. ఈరోజు ఏంటో తెగ కొట్టేసుకునేవారు, కలిసి ఆడేసుకునేటోళ్ళు. ఇంకా నేను బెడ్ అది అరేంజ్ చేసి పైన వేసాను, పిల్లలకి పడుకోవడానికి కూర్చోడానికి బాగుంటుంది అని. ఇంక నేను 1 అవర్ ముందు నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. మన బీబీక్యూకి కావాల్సిన చికెన్ అంతాను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది తీసి ఇంక నేనైతే అవి ఉంటాయి కదా ఊసలకి గుచ్చుతున్నాను. యాక్చువల్గా అయితే ఫ్రిడ్జ్లోంచి తీయగానే ఫ్రీజ్ అయిపోయి చల్లగా ఉన్నాయి. పట్టుకోవడానికి కూడా చెయ్యి వణుకుతుంది, అంత చల్లగా ఉన్నాయి. పైన బిల్డింగ్ పైన కదా ఇంకా వెదర్ బాగా చల్లగా ఉండి విపరీతమైన చలి. అక్కడ వేసిన పడుకోవడానికి పిల్లలకి బెడ్ వేసాను కదా, దాని మీద వేసిన బెడ్షీట్ కూడాను చెమ్మగా అయిపోయింది. అంత మంచు పడుతుంది ఆ రోజు ఏంటో. ఇంకా నేను అవి గుచ్చడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉన్నాయి. చేతులు అసలు వణుకుతున్నాయి, తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి ఆ చలికి పట్టుకోవడానికి. ఐషిగాడు, అమ్మ నేను హెల్ప్ చేయనా, నీ వల్ల కావట్లేదు కదా అని అడుగుతున్నాడు. అరే తల్లి, నా వల్లే కావట్లేదురా ఇది అని చెప్తున్నాను అనమాట నేను. ఇందులోకి మొత్తం చికెన్ శుభ్రంగా కడిగేసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, కొంచెం నిమ్మకాయ పిండాను అంతే నేను. ఇది మొత్తం కలిపేసుకొని నీట్గా, ఇంకా పెరుగు గట్ట ఏం వేయక్కర్లేదు. దీన్ని ఫ్రిడ్జ్లో మాట 1 అవర్ అలా ఫ్రీజ్ చేసేసుకుంటే మంచిగా మసాలా అది దానికి పట్టేసి ఉంటుంది. అప్పుడు మనం ఇట్లా ముక్క గట్టిగా కూడా అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. సో దానికి గుచ్చడానికి అది మనకి వీలుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ముక్కలు దూరం కొంచెం గ్యాప్ ఇచ్చి గుచ్చుకోవాలి. దగ్గరగా అయితే కనుక ఒకదానికి ఒకటి అతుక్కుని అవి కాలవమాట. సో వెడంగా పెట్టాలి. నేను పెడుతున్నాను చూడండి. అట్లా వెడంగా పెట్టడం వల్ల ముక్కకి గ్యాప్ ఉంటుంది కదా, సో కాలుతుంది మంచిగా. లేదంటే అతుక్కుని ఉండి ఆ ఏరియా అంతా పచ్చిగానే ఉండి బాగోదు. ఇది బొగ్గులు కొంచెం ముక్కలు హైట్లో పెట్టాలి. బొగ్గులకి దగ్గరగా పెట్టడం వల్ల మాడిపోతాయి కూడాను. ఇది దాని మీద బొగ్గుల మీద కాల్చేటప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేసేసి పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా కుక్ అవుతాయి, బాగుంటుంది తినడానికి. ఏమైనా ఫ్రై చేసుకున్న టేస్ట్ వేరు, ఇలా బొగ్గుల మీద కాల్చుకు తిన్న ఈ టేస్ట్ అయితే వేరు, చాలా బాగుంటుంది. ఎన్నంటే అని తినేయగలుగుతాం. ఇది నా ఫేవరెట్ పీస్ మాట. దీన్ని కందనకాయ అంటారు. ఇది అసలు దానికి గుచ్చడానికి అవనే అవ్వట్లేదు. ఏమా తిప్పలు పడ్డాను, మొత్తానికి ఎలాగోలాగైతే గుచ్చానమాట నేను.
ఇక్కడ మా హస్బెండ్ అంటున్నారు, ఇంకెంతసేపు నువ్వు గుచ్చుతావు, ఇక్కడ బొగ్గులు ఆల్రెడీ రెడీ అయిపోయావే, కాలిపోతున్నాయి వేస్ట్గా, ఇప్పటి వరకు ఆ వెలిగించడానికే కష్టపడ్డాను, తొందరగా తీసుకురా అని అంటున్నారు అన్నమాట. ఇంకా ఐషిగాడు అయితే విపరీతమైన డాన్సులు చేస్తున్నాడు. యాక్చువల్గా మేమైతే డీజే పెట్టలేదు, మా బ్యాక్ బిల్డింగ్ మీద డీజే పెట్టారన్నమాట, మంచి మంచి సాంగ్స్. ఇంకా ఆ సాంగ్స్కి ఐషిగాడికి ఊపి వచ్చి డాన్స్ వేసేస్తున్నాడు, మామూలుగా డాన్స్ వేయట్లేదు. చూడడానికి భలే నవ్వుగా వచ్చేస్తుంది, ఫన్నీగా చేస్తున్నాడు. ఇక్కడ బొగ్గుల మీద పెట్టి కాల్చుతున్నాము. బొగ్గులు చూసారు ఎంత కష్టపడి ఎర్రగా అయితే వేసాము. ఇంకా అవ్వట్లేదని హెయిర్ డ్రైయర్ కూడా తెచ్చిపెట్టినా అవ్వలేదు, మళ్ళీ ఇసురుతున్నారన్నమాట ఈయన. కానీ బొగ్గులు బాగా ఏడిపించినాయి ఈ సంవత్సరం, అస్సలు అవ్వలేదు తొందరగా. ఇంక ఈయనకు కూడా హుషారు వచ్చింది, డాన్స్ వేస్తున్నారు కూతురుతో పాటు. అందరం చాలా ఫన్ చేసాము. ఇంకా మొత్తానికి అయితే రెడీ అయినాయి. ఇంకా పిల్లలు ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు అవి తినడానికి. లాస్ట్ ఇయర్ అయితే మేము హరిక వాళ్ళు కలిపి సెలబ్రేట్ చేసుకున్నాం కదా, ఈ ఇయర్ వాళ్ళకి కుదరలేదు. సో బాగా వెదర్ ఒకటి చల్లగా ఉంది, పిల్లలకి కోల్డ్ కఫ్ ఉంది, ఇంకా రాను అంది. సో మేమే ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పిల్లలకి అయితే చేసి ఫస్ట్ పెట్టేశాము. వాళ్ళైతే ఇంకా తింటూ, ఐజీగాడు అయితే అసలు ఆగట్లేదు, డాన్సుల మీద డాన్సులు, దాని ఫేవరెట్ సాంగ్స్ వస్తున్నాయేమో. ఒక పక్కన చలికి వణికిపోతూ నా స్కార్ఫ్ కప్పుకున్నా సరే వేసేస్తుంది డాన్స్, మామూలుగా కాదు. ఈయనకి ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా నన్ను కూర్చోబెట్టారు అవి మాడిపోతున్నాయని. నేనైతే వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసి వేపుతున్నా అనమాట. ఈ లోపల వీడియో షూట్ చేయమని అక్కీకి ఇచ్చాను. ఆ హడావిడిలో పడి కొన్ని అయితే మార్చేసానంట. మా హస్బెండ్ అంటున్నారు, నీకు కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీద ఉండి చికెన్ మీద లేదు, కొన్ని మాడగొట్టేసావు అంటున్నారు. అయితే మీరే చేసుకోండి అని చెప్పి వదిలేసి ఇంక మళ్ళీ నేను ఫోన్ తీసుకున్నాను, వీడియో షూట్ చేస్తున్నాను. ఐజీగాడు అసలు తగ్గేదేలే అని పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తున్నాడు. ఎదుగండి న్యూ ఇయర్ టైం అయిపోయింది, క్రాకర్స్ వెనకాలంతా పేల్చుతున్నారు. అప్పటి వరకు ఇంకా న్యూ ఇయర్ టైం అయిందని కూడా లేదు, ఈ హడావిడిలోనే ఉన్నాం. ఎప్పుడైతే క్రాకర్స్ అవి కాల్చుతున్నారో అప్పుడు అవునా టైం అయిందని అప్పుడు చూసుకుని ఇంకా గట్టిగా మేము హ్యాపీ న్యూ ఇయర్ అని అందరం అరుచుకుంటున్నాం. ఇందుకే మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు కదా నేను. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఈ సంవత్సరం అన్ని విధాలుగా మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్. అదండి అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అది చెప్పేసుకున్నాం. తర్వాత ఇంకా పిల్లలు కాసేపు తంబోలా ఆడదామంటే ఇంకా వాళ్ళ కోసం ఆడుతున్నమాట. ఐషిగాడు, అక్కి, నేను, ఈయన నలుగురం అయితే కాసేపు ఆడుకున్నాము. ఇంకా ఐషి అక్కి అయితే టామ్ అండ్ జెర్రీ బాబా మామూలుగా కాదు, ఆడేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. ఇంకా నైట్ సెలబ్రేషన్స్ అక్కడితో అయిపోయినాయి. ఇంకా మార్నింగ్ లెగిచాక పిల్లల కోసం అయితే చింతపండు పులిహోర కావాలన్నారు, అది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వైట్ రైస్ కూడా అయిపోయింది, ఇంకా ప్లేట్లో వేసి ఆరబెట్టుకుంటున్నాను. ఇంకా ఇది మిక్స్ చేసేసి బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, ఇంకా ఇదే బ్రేక్ఫాస్ట్ కింద తినేసేయాలి. ఇంకా స్పెషల్గా ఏం ప్రిపేర్ చేయలేదు, లెగడం లేట్ అయిపోయింది కదా. సో ఇంకా పులిహోర అయితే కలిపేస్తున్నాను. ఎప్పుడు నేను చేసే పులిహోర మా హస్బెండ్కి ఇష్టం, కానీ నేను ఎప్పుడైతే శ్రీనివాస మంగాపురంలో పులిహోర తిన్నారో అప్పటి నుంచి ఆ టేస్ట్ రావాలి అంటున్నారు. ఇంకా టెంపుల్ స్టైల్లో ఉండేది, వాళ్ళు ఏం కలుపుతారని అడిగి తెలుసుకుని ఇంకా ఆ పౌడర్ అయితే నేను రెడీ చేసి పెట్టుకుని ఎప్పుడు పులిహోరలో అయితే మిక్స్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఈయనకి బాగా ఓకే ఆ టేస్ట్లోనే ఉందంటున్నారు, అమ్మయ్య అనుకున్నాను. ఇంకా నైట్ ముగ్గులు అందరూ ఏమేమి పెట్టారో ఆ ముగ్గులు ఒకసారి చూసి రావడానికి అయితే వెళ్ళాను. మేమైతే యాక్చువల్గా
31st నైట్ అందరూ ముగ్గులు వేసుకుంటారు కానీ మేము వేసుకోము. ఎందుకు వేసుకోమన్నది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. సో ఇంకా మా స్ట్రీట్లో మా వీధిలో ఎవరైతే ఏమేమి ముగ్గులు వేశారో ఎలాగున్నాయి అన్నీ ఒకసారి చూసేసి వీడియో అయితే తీసేసుకుంటున్నాను. ఇది హారిక ముగ్గు మాట. హారిక ఈ ఇయర్ నైట్ వేయలేదు, ఎప్పుడు మార్నింగే వేస్తుంది. కానీ ఈసారి మాత్రం నేను లేచేటప్పటికే వేసేసింది. సో నేను 11కి అట్లా వెళ్ళి వీడియో తీసుకున్నాను ఇవన్నీని. ఎవరో భలే వేశారు చూడండి. చీర కట్టుకుని అమ్మాయి వెనక తిరిగి ప్రమిదులు అదే దీపాలు పట్టుకుని ఉంచుంది, బాగుంది. ఇంకా హారిక అయితే బొబ్బట్లు పంపించింది. నేను కేక్ కటింగ్ అది చేశాక కేక్ పంపించాను అనమాట. సో అదే బాక్స్లో వేసి నాకైతే మార్నింగ్ బొబ్బట్లు అయితే పంపిస్తుంది. తను గోధుమ పిండితో చేస్తుంది, చాలా బాగుంటాయి. వాళ్ళ పొలంలో పండిన గోధుమలు, ఫ్రెష్ గోధుమలతో పిండి పట్టించి చేస్తారేమో, ఇంకా చాలా సాఫ్ట్గా వస్తాయి. నా కోసం మొత్తం ఈయన కోసం పిల్లల కోసం 4 బొబ్బట్లు అయితే పంపించింది. ఇంకా నేనైతే మధ్యాహ్నంకి లంచ్లోకి అయితే చికెన్ బిర్యానీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా ఎందుకు చేస్తున్నానో చెప్తాను. సో దీనికి కావాల్సింది మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఫ్రెష్ చికెన్ అయితే తెచ్చుకుని ఇంక మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. అలానే బియ్యం బాస్మతి రైస్ కూడాను 1 అవర్ ముందు నానబెడితే బాగుంటుంది కదా. సో అందు గురించి బాస్మతి రైస్ కూడా దానికి కావాల్సినంత రైస్ తీసి ఇంకా లంచ్కి అందరికీ సరిపడా అంతా చేయడానికి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అత్తయ్య గారు అయితే గారెలు చేశారు, గారెలు వేశారు. అవి ఈ గారెలు మాట. ఇంకా పిల్ల ఐషిగాడు అక్కిగాడు ఇంకా ఆడదామంటే ఇంకా ఐషిగాడికి నెంబర్స్ కూడా వచ్చినట్టు ఉంటాయని మేము అట్లా తంబూలా షీట్ మీద దాంతో నెంబర్స్ అయితే అరేంజ్ చేపిస్తున్నాడు అక్కి. ఇంకా మా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోయారు కదా, ఆయనకి హాలిడే లేదు. సో ఆయన వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. చెప్పాను కదా మేము ఎందుకు ముగ్గేసుకోము ఇవన్నీ అంటే, మా మామయ్య గారి జనవరి 1 రోజున ఆయన ఎక్స్పైర్ అయ్యారన్నమాట. సో ఆ రోజు ఇంకా అత్తయ్య గారికి ఇష్టం ఉండదు ముగ్గులో వేయడం, అందు గురించి మేమైతే వేసుకోము. మార్నింగ్ నేను చికెన్ బిర్యానీ ఎందుకు చేశాను అంటే, మామయ్య గారికి చికెన్ బిర్యానీ ఇష్టం అని చెప్పి ఎప్పుడు ఇలా పెడుతుంటాం అన్నమాట. సో అందు గురించి చికెన్ బిర్యానీ అయితే నిన్న నైట్ అని చికెన్ అది తిన్నా, మళ్ళీ ఈరోజు మార్నింగ్ చికెన్ బిర్యానీ చేయడానికి రీజన్ అయితే ఇదే. మామయ్య గారికి భోజనం పెడతాం కదా, అందులో పెట్టడం కోసం. ఇంకా ఈయన ఆఫీస్ నుంచి వచ్చాక ఈ ఇయర్ బాగా లేట్ అయింది. ఎప్పుడులానే 1 o'clock 2 o'clock పెట్టేస్తారు. ఈయన కోసం వెయిట్ చేసి పెట్టడం గురించి లేట్ అయింది. ఇంకా అందరం గ్యాదర్ అయ్యి పెడతాం అన్నమాట. పిల్లలుతో చేపిస్తున్నారు ఈయన పిల్లలు. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను, అందు గురించి నేను అక్కడ లేను. అత్తయ్య గారికి వీడియో షూట్ చేయడం రాదు అని చెప్పి నేనే షూట్ చేస్తున్నాను. ఇంక ఇలా భోజనం అది పెట్టేశాక ఎవ్రీ ఇయర్ ఇట్లానే పెడతాము, అట్లనే ఇయర్ కూడా పెట్టాము. కానీ లేట్గా పెట్టాము ఈ ఇయర్. దట్స్ వై మేము ఆ రీజన్ చేతనే ముగ్గు అది వేసుకోము. చెప్పాను కదా నేను మేము ఎందుకు ముగ్గు వేసుకోమో చెప్తాను అని. అందు గురించే ముగ్గు అది వేయము. అత్తయ్య గారికి కొంచెం ఇష్టం ఉండదు, ఫీల్ అవుతారు. అందు గురించి అయితే మేము ఇంకా వేయమాట. అందుకని అందరూ వెళ్ళి చూసొస్తుంటాము. ఇంకా ఐషిగాడు నైట్ చలిగాల్లో తిరగడం అలవాటు కదా మాకు. ఇంకా అప్పుడు పానీపూరి కావాలి అంటుంది. అరగంట నుండి తిప్పుతుంది. మేము ఎక్కడ పడితే అక్కడ తినము. మా ఫేవరెట్ బండి ఉంటుంది, అక్కడే తింటాము. న్యూ ఇయర్ గురించి అది క్లోజ్ ఉంది 2 బళ్ళు. ఇంకో బండి అయితే లక్కీగా దొరికింది. సో అక్కడికైతే వెళ్ళి ఇంకా ఐషిగాడికి అయితే పానీపూరి అయితే తినిపిస్తున్నాము. అమ్మయ్య ఇక్కడన్నా ఉంది, లేకపోతే ఎక్కడెక్కడ తిరగాల అనుకున్నాం. ఐషిగాడు అయితే స్వీట్ పూరి మాత్రమే తింటాడు. వాడికి ఏదో అది ఇప్పిస్తున్నారు వాళ్ళ నాన్న. అక్కిగడ తిరిగి నిన్నటి నుంచి ఇక నా వల్ల కాదమ్మా నేను రానని ఇంట్లోనే ఉన్నాడు. ఐషి నేను మాత్రమే వచ్చాము. ఐషిగడికి ఇంక పానీపూరి తినిపిస్తున్నాము. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతాం. ఇదండి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ నా 1K సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ కూడాను. ఈ ఇయర్ అయితే మంచిగా జరుగుద్ది, మంచిగా ఉండాలి అందరూ అని నేనైతే కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రమ్య. టేక్ కేర్, బాయ్.